క్యాన్సర్లు అన్నిట్లోని కూడా ఒక 5-10% క్యాన్సర్లు ఫ్యామిలీస్ లో రన్ అవుతాయి. వాటినే మనం జెనెటిక్ లేదా హెరిడిటరీ క్యాన్సర్స్ అని చెప్తాం. అయితే ఈ జెనెటిక్ క్యాన్సర్స్ సాధారణంగా మనం బ్రెస్ట్ క్యాన్సర్ లోని, ఒవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయ క్యాన్సర్ లేదంటే పెద్ద పేగు క్యాన్సర్ లోని ఎక్కువగా చూడడం జరుగుతుంది. ఎప్పుడు ఈ జెనెటిక్ క్యాన్సర్ అయి ఉండొచ్చు అని మనం ఆలోచిస్తాము అంటే, ఒకవేళ ఫ్యామిలీలో మల్టిపుల్ జనరేషన్స్ ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ కి పాస్ అవుతున్నా, లేదంటే ఒకటే పేషెంట్ కి ఒక చోట కంటే ఎక్కువ క్యాన్సర్లు వచ్చినా, లేదంటే చాలా అతి చిన్న వయసులో క్యాన్సర్ డయాగ్నోస్ అయినా కూడా మనం ఇది జెనెటిక్ కావచ్చు అన్న ఒక సస్పిషన్ తోటి మనం టెస్ట్ చేస్తాం. ఎలా తెలుసుకుంటాం ఇది జెనెటిక్ అని అంటే, ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకుంటాం. ఒక జెనెటిక్ టెస్ట్ చేసుకొని ఇది ఉందా లేదా అనేది చూసి, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా టెస్ట్ చేసుకొని, దాన్ని ఎట్లా మనం క్యాన్సర్ ని ముందస్తు స్టేజ్ లో డయాగ్నోస్ చేయాలి, దానికి ప్రాపర్ స్క్రీనింగ్ ఎట్లా చేసుకోవాలి, తర్వాత ఏమైనా ప్రక్రియలు ఉన్నాయా క్యాన్సర్ అనేది అసలు రాకుండా చూసుకోవడానికి అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం. దీనికే ఉదాహరణ ఏంజెలీనా జోలీ యొక్క ప్లాన్.